హలో గాయస్, ఇవాళ మనం అయితే ట్రై చేయబోతున్నాము మైన్క్రాఫ్ట్. గాయస్, నేనైతే ఈ గేమ్ చాలా కొత్తగా అయితే ఆడుతున్నాను. నేను ఎప్పుడు చూడలే. అంటే గాయస్ విన్నాను గేమ్, కానీ అసలు నాకు అంత డీటెయిల్స్ ఏం తెలీదు. గాయస్, ఒకవేళ మీకు తెలిస్తే కామెంట్ చేయండి, నేను చూసి నేర్చుకుంటా. గాయస్, కానీ కొన్ని మాత్రం తెలుసు. మనం ఇలా ఒక ఐటెం పైన ఇలా పెడితే అది రావడం, అంత డీటెయిల్గా ఏం తెలియదు గాయస్. ఓకే, మనమైతే ఇవాళ ట్రై చేద్దాం ఇల్లు కట్టడానికి. గాయస్, నేనైతే మా ఫ్రెండ్ని అడిగి అయితే కనుక్కున్నాను ఎలా ఆడాలో. కొంచెం ఈజీగానే ఉంటుందంట, కానీ అర్థం అవ్వాలంట సరిగ్గా. ఇలా ఐటమ్స్ పడితే వాటిని కలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఓకే వచ్చేసింది. నెక్స్ట్ మనము ఇక్కడైతే నేనైతే తవ్వుకున్నాను గైస్, మనకి ఇల్లు కట్టుకోవడానికి వీలుగా ఉంటుందని. యాక్చువల్లీ మనం ఇక్కడ ఏంటి గైస్, ప్లాంక్స్ అంట ఇప్పుడు కలెక్ట్ చేసినవే అనుకుంటా. అయిపోయింది, ఒక్కటే ఉంది, అందుకే అయిపోయాయి. మనం ఏమన్నా స్టోన్ అయితే కలెక్ట్ చేద్దాం, లేదంటే ఒక పని చేద్దాం గైస్, ఇదంతా తవ్వేసి ఇక్కడే హౌస్ లాగా ఒక బార్డర్ తయారు చేసుకుందాం గ్రాస్లో. మళ్ళీ వచ్చేసింది. ఓకే, మనమైతే ఇదంతా తవ్వుదాం గైస్, ట్రై చేద్దాం, మ్యాక్సిమం ఆగొద్దాం గైస్. నైట్ అయిపోయింది, మనం వెళ్ళి పడుకొని మళ్ళీ రేపు పొద్దున స్టార్ట్ చేద్దాం. అప్పుడు ఒక డే అయిపోయింది మనం వెళ్ళేది. సరే, ఏదో ఒక ఇంట్లో పడుకోవచ్చు. పైన బెడ్ ఉందా? అర్థం కావట్లేదు. ఓకే, బెడ్ ఉంది, డోర్ వేసుకొని పడుకోవడమే అంతే. ఓకే గైస్, మన నైట్ అయితే అయిపోయింది. ఓకే, మార్నింగ్ ఎవరు రాలేదు. అని ఒక వీడు వచ్చాడు, వాడిని అసలు కొట్టకూడదు గైస్, కొట్టామంటే ఇంకంతే. అదిగోండి, మేము కలెక్ట్ చేయాలి. నైట్ అసలు కనబడలేదు మనకి. ఇప్పుడే మనమైతే కలెక్ట్ చేసుకుందాం మొత్తం. ఏంటి గైస్, బాక్స్ ఖాళీగా ఉంది, అంతా కలెక్ట్ చేసాం కదా. సరేలే గైస్, ఈ నేమ్ ఏంటి కామెంట్ చేయండి. అక్కడ వైట్ కలర్లో తిరుగుతున్నాయి కదా. అమ్మో, ఈ డాగ్స్ ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి గైస్. ఓకే, ఫస్ట్ మనకైతే ఈ చిన్న ప్లేస్ చాలు. ఇక్కడ ఈ బ్లాక్ ఒకటి. ఫస్ట్ మనం మినీ హౌస్ కట్టుకుందాం గైస్, తర్వాత పెద్దది కట్టుకుందాం. మనకి హౌస్కి కావాల్సినవి వుడ్ కావాలి. ఇల్లు పడగొట్టేద్దామా? మనకి పడుకోవడానికి ఉంటుంది గైస్, అందుకే ఉంచుతున్నా. ఇల్లు పడగొడదాం. యాక్చువల్లీ మన ఇల్లు అయితే ఇది, మనం పైన పడుకున్నా. ఇది కూడా మనవన్నీ ఉన్నాయి. ఇది కంపోస్ట్, ఇది వాడింది కదా మనది. బెల్ కూడా ఉంది మన దగ్గర. ఎమరాల్డ్స్. ఇదేంటి గైస్, ఇది ట్రాప్ డోరా? ఇది గ్రాస్ కాదు, పొటాటో, పంప్కిన్, ఫైర్ వర్క్స్ రాకెట్. ఓకే, మనం ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి. కంపోస్ట్. ఒక్క నిమిషం గైస్, మనమైతే ఏంటిది వుడ్ ప్లాంక్స్ ఎన్ని ఉన్నాయి? ఇదేంటబ్బా, డర్ట్. ఇది తీసుకుందాం. అదండి గైస్, ఇక్కడ పెడదాం. నేను ఇప్పుడు డర్ట్ని అయితే తీసుకోవాలి. మన దగ్గర బెడ్డే ఉంది ఏకంగా. అదండి, మనం ఇల్లు కట్టడానికి కొన్ని వస్తువులు అయితే తెచ్చుకున్నాం. మనకి ఏది మెట్లు. ఓకే, స్టెప్స్ ఇక్కడ ఉన్నాయి. మనము ట్రీ నుంచి వుడ్ కట్ చేద్దాం పదండి. కానీ మన దగ్గర పికాక్స్ లాంటివి ఏం లేవు కదా, చేత్తో అయితే చాలా టైం పడుతుంది. సరే గైస్, వితౌట్ పికాక్స్ మనమైతే ఇదంతా ఆడాలి. ఇప్పుడు ఎంత చేయాలి?
అరే విలేజర్లో ఒకరు ఎక్కడ పడితే అక్కడ కనబడుతుంది. అరే రైడు నైట్ అయిపోయిందా? లేదు గైస్, ఓన్లీ మనమైతే ఈ గేమ్లో నైట్ టైమే పడుకోవడానికి ఉంటుంది. అదేంటి మనం కలెక్ట్ చేస్తుంది ఎక్కడికి వస్తుంది గైస్? ఓ తీసుకోలేదు వీడు అప్పటి నుంచి. అదే ఇప్పుడు దాకా ఇక్కడ ఏదో ట్రీని కట్ చేసాం కదా గైస్, మరి వాటి ఎక్కడ? అయ్యో నేను అప్పటి నుంచి కలెక్ట్ చేయట్లేదు. అసలు నాకు బేసిక్కే తెలియలేదంటే ఇంకెట్లా ఆడతాను ఆ గేమ్. మైన్క్రాఫ్ట్ ట్రైనింగ్ అంటే ఇలా పక్కన పడతాయి. ఓకే, నవ్ ఐ అండర్స్టూడ్. ఇప్పుడు దాకా నాకు తీసుకున్నాక ఎక్కడికి వెళ్తున్నాయి అబ్బా? ఇన్వెంటరీలో చూడాలి. ఇగో ఇక్కడ ఉన్నాయి. చీ అప్పుడు నుంచి వెతుకుతున్నా కదా. ఇన్వెంటరీలే పెద్దదాం. మనకి బెడ్ కూడా అక్కర్లేదు ప్రస్తుతానికి. ఇదేంటి అక్కర్లా, ఇది కూడా అక్కర్లా. ఎమరాల్డ్స్ అమ్మో వద్దులే, ట్రీ ఇక్కడ పెట్టేద్దాం. ఏంటిది ఎగ్గా? ఏంటిది? వుడ్ ప్లాంక్స్. ఓకే, మన దగ్గర పికాక్స్ లాంటివి ఏం లేవా? శాండ్ స్టోన్ ఒకటి కూడా లేదు. ఏదో ఉంది గైస్. మనకి హెల్మెట్, మనకి పికెక్స్ కావాలి గైస్. స్టోన్ పికెక్స్కి ఏమేమి కావాలి? 1 minute, మనం మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం గైస్. ఇక్కడ మనం ఎలా చేయాలో మీకు ఏమైనా ఐడియా ఉందా కొంచెం? ఇప్పుడు మనకి ఇది పికెక్స్ కావాలి, స్టోన్ కదా. సరే ఇదేంటి వుడ్, దీనికి ఏం కావాలి? ఒక స్టిక్ కావాలి. ఓకే, మనకి స్టిక్ ఎలా తయారవుతుంది? ఇక్కడ ఉంది కదా. ఒకటేమో ఏంటి ఓక్ వుడ్, ఇంకోటి ఇది ఉంది కదా మన దగ్గర. క్రాఫ్టింగ్ టేబుల్ వెళ్ళిపోయిందంటే 1 minute. క్రాఫ్టింగ్ టేబుల్ ఇదేంటి? ఇది ఉంది. ఇంకా నెక్స్ట్ మనకేం కావాలి? స్టిక్కి ఇది కావాలి, ఓక్ వుడ్. అది కూడా ఉన్నట్టుంది గైస్ మన ఇన్వెంటరీలో. ఒక నిమిషం, క్రాఫ్టింగ్ టేబుల్ ఏది? ఇదేనా? కాదు, డర్ట్. ఇది కూడా కాదు. దాన్ని మనం వెతకాలి. అది ఎలా ఉంటుంది గైస్? మీరు ఇప్పుడే కామెంట్ చేయండి గైస్. నెక్స్ట్ టైం నేను లైవ్ ఆడతాను గైస్, అప్పుడు మనకు తెలుస్తుంది. మీరు నాకు చెప్తుంటే మనం ఆడచ్చు ఈజీగా. ఇదేంటి ఇంకా ఆగట్లేదు? నైట్ అయిపోయింది ఏంటి? మనం నైట్ అంతా వర్క్ చేస్తున్నాము. అయ్యో నైట్ అయిపోయింది. సరే పడుకొని వద్దాం. ఎక్కడున్నాం మనం అసలు? అవును గైస్, ఎక్కడికి వచ్చాము? అయ్యో ఈ ట్రీస్ నుంచి వెళ్ళడానికి రావట్లేదు. ఇదే కదా విలేజ్. ఆపోజిట్ సైడ్ వచ్చినట్టు విలేజ్ ఎదురా ఇల్లు. ఓకే డన్, విలేజ్ దగ్గరికి వచ్చేసాం. అవ్వమ్మో ఇదేనా అసలు? పంపుకిళ్ళు ఉన్నాయి. సరే ప్రస్తుతానికి ఏదో ఇంట్లో పడుకున్నాం. ఏమన్నా ఒకటి తోసేసి. ఆగండి గైస్, మనం మన ఇల్లు వెతుక్కోవాలి కదా. అదేంటి మనది ఏది అసలు? మనం ఎక్కడికో వచ్చాం గైస్. ఇది మందే కదా. ఇది మందేలా ఉంది. యాక్చువల్లీ మనది క్రాఫ్టింగ్ టేబుల్ అయితే లేదు మన దగ్గర. ఇది మన రూమ్లానే ఉంది. ఇవన్నీ తీసేసుకుందాం.
ఇదేంటి ఓక అబ్బా ఈ సాసర్ లాగ్ అయితే అందరి దగ్గర ఉంటుంది కదా. ఇదేంటిది ఇది లాగ్ మన దగ్గర ఆల్రెడీ ఉంది. ఇది కూడా మనకి దీనికి యూజ్ అవ్వచ్చు. ఈ హౌస్కి అవ్వచ్చు అనుకుంటా. 11 + 14 25 ఇవి 24. ఇదేంటి గైస్? ఓహో ట్రాప్ డోర్. ఇదేంటబ్బా ఐరన్ నగెటా? అలాంటివి కూడా ఉంటాయా? సరేలే మనం ముందు మన ఇల్లు వెతుక్కోవాలి గైస్. మనం అంత కష్టపడి ప్లేస్ వెతికామా, అది ఎక్కడ పోయిందో. ఏదబ్బా ఇదే కదా మా ఇల్లు. అమ్మయ్య దొరికింది. అప్పటి నుంచి ఎక్కడున్నాము? అరే అరే మా ఇల్లు ఇది. మా ఇంటికే వస్తావు నువ్వు? ఇది నైట్ కాదా? అరే ఇది నైట్ కాదా? వామ్మో ఇది నైట్ కాదు. అది కాదు నైట్ కాదు. నేను నైటే అనుకున్నాను. మరి రెయిన్ పడుతుంది. మార్నింగ్ ఏది నైట్ అయితే ఎలా తెలుస్తుంది? ఏది మన ఇన్వెంటరీలో. ఓకే డన్. ఇప్పుడు మనమైతే ఏంటి ఇంత స్లో వెళ్తున్నాం గైస్? ఎనర్జీ అయిపోయిందా? పడుకోవాలా ఏంటి? వెళ్ళడానికి అవ్వట్లేదు లోపలికి. ఓకే మనం కాసేపు ఇంట్లోనే ఉండాలనుకుంటా. అరే వీడు మళ్ళీ వచ్చాడు. మనం వీడిని కొట్టినందుకే ఇలా అవుతుందేమో గైస్. ఇలా ఎందుకు అవుతుందో మీరేమన్నా తెలిస్తే నాకైతే కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం అలా అవ్వకుండా చూపించడం. పారిపో మా ఇంటికి వచ్చి మమ్మల్ని భయపడతావు. ఇప్పుడన్నా నైట్ అయిందా అవ్వలేదా? వామ్మో గైస్ చాలా స్క్రీన్. ఇప్పుడు ఏం చేయాలిరా నేను? నైట్ కాదంటారు, మార్నింగ్ కాదంటారు. ఇంకో పైన మన రూమ్ గైస్. ఇంటివాడు వచ్చాడా? వచ్చావారా నువ్వు? నాకు పైన నుంచి వాయిస్ పైన ఏదో తిరుగుతుంది. ఆగండి గైస్ వెళ్దాం. అయ్యా డోర్ ఇక్కడ ఎందుకురా? చేతులతో తీస్తే రేపు రాత్రి అయ్యేలా ఉంది గైస్. ఓకే మన ఎనర్జీ ఎందుకులో అయింది గైస్? ఫుడ్ తినాలా ఏంటి? ఇందులో తినడం ఎలా? ఫుడ్ ఫుల్ ఉంది. ఎందుకు ఇంత స్లో వెళ్తున్నాం గైస్? ఏదో స్లో మోడ్లోకి వెళ్ళామా ఏంటి? కానీ సంథింగ్ తేడా కొడుతుంది. ఏదో అయింది గైస్, అందుకే ఇది ఇలా వస్తుంది. అరే విలేజర్. అరే ఆగ్రా నీ పని చెప్తా. మనం ఈ వర్షంలో వెళ్ళలేకపోతున్నాం మేము. ఏయ్ అమ్మా ఇప్పుడు ఫాస్ట్గా వెళ్తామేమో. అరే స్లో వెళ్తున్నాం ఏంటి గైస్? టేబుల్ సీటు మొత్తం తీసుకొని మనం కొత్త ఇల్లు కట్టుకున్నాం. గ్లాస్ కూడా, ఆఖరికి డోర్ కూడా తీసుకున్నాం గైస్.
ఒక్క నిమిషం. ఐరన్ నగట్ ఈడ పెట్టేద్దాం. ఇంకా మనం ఎందుకు అబ్బా ఇంత స్లో అవుతున్నాం గైస్? చాలా స్లో అవుతుంది. సరే ఏదో అయింది. ఇందులో కూడా వెళ్ళలేకపోతున్నాను ఏంటి? ఇక్కడ కడదాం గైస్. మనకైతే వుడ్ కావాలి. ఏది ఈ డర్ట్? ఓకే లాగ్. ఏంటి గైస్ పెట్టడం కావట్లేదు? డోర్ ఎక్కడి నుంచి వచ్చింది? అసలు పెట్టలేదు, డోర్ వచ్చేసింది గైస్. మన డోర్ ఇక్కడ ఉంది. ఓకే నెక్స్ట్ మనమైతే ఖాళీ గైస్ అండర్ గ్రౌండ్ కడదామా? బెస్ట్ ఐడియా. ఎవరు రారు. ఆగండి, వుడ్ కాదు, వుడ్ మనం బ్యాగ్కి తీసుకుందాం. 1 minute. మనము ఓకే వుడ్ బ్యాగ్ తీసుకోవడం కంటే ఇది బెస్ట్. తట్టినే ఉన్నాయా? సరేలే. 5 1 2 3 4 ఓకే ఇక్కడ కూడా మనమైతే కట్ చేసిస్తే ఇప్పుడు మనము అండర్ గ్రౌండ్ తయారు చేద్దాం గైస్. ఇంకా కొంచెం కిందకి వెళ్ళిపోవాలి గైస్. ఇప్పుడు మనమైతే ఇది కలెక్ట్ చేసాం కదా, జంప్. ఓకే మనకైతే వచ్చేసి ఉండాలి. ఏది ఇన్వెంటరీలో చూసుకుందాం. ఎక్కడ? ఇదేనా? ఇదా డర్టా? 32. అరే మనం ఇక్కడ డర్ట్ అయితే పెడతాం గైస్, స్టెప్స్ లాగా. అంత చిన్న ప్లేస్లో స్టెప్సా? ఫస్ట్ స్టెప్స్ కాదు కానీ ఇదంతా తవ్వాలి. ఓకే మనమైతే తీసుకున్నాము. గైస్ మనమైతే మనకి దీంట్లో బెడ్ రావాలి, అలా ఇంకా చాలా టేబుల్ అవన్నీ రావాలి గైస్. ఎంత వచ్చింది? ఇంతే వచ్చిందా? అదే నువ్వు వుడ్ పెట్టకరా, ఉన్నవే 2. ఒక్క నిమిషం. వుడ్ తీసేసి ఇది తీసేసి మనకు అవసరమయ్యేవి పెట్టుకుందాం. ఇది ఒక్కటి కూడా లేదా? సరే ఇవి 2 ఉన్నాయి, ఇవి తినేవి 2 ఉన్నాయి, ఇవి 2 ఉన్నాయి. ఈ క్రాఫ్టింగ్ టేబుల్, ఈ 46 డర్ట్ ఉంది. సరే ఈసారికి స్టెప్స్ కూడా డర్ట్తోనే తయారు చేద్దాం, పర్వాలేదు ఈ ఒక్కసారికి. మీరైతే నెక్స్ట్ ఇంకొక ఎపిసోడ్ చేద్దామా లేదంటే నార్మల్ మధ్యలో మైన్క్రాఫ్ట్ ఆడతామా? మీరైతే కామెంట్ చేయండి, మనమైతే ఆడేద్దాం. గైస్ ఈ వీడియోలో అయితే మనము ఉత్తి అండర్ గ్రౌండ్ది హాఫ్ కాదు, ఉత్తి అంతా రెడీ చేసుకుందాం ప్లేస్. నెక్స్ట్ వీడియోలో మనమైతే ఇల్లు కడదాం, అంటే మన ఐటమ్స్ అవన్నీ తెచ్చుకుందాం. గైస్ త్వరలో నేను ఇంకా లెజిట్ గేమర్ ఇంకో గేమ్ ఏమన్నా ఆడడానికి ఆలోచిస్తున్నాము. ఒకవేళ అయితే ఆడేస్తాం గైస్. ఆ వీడియో అయితే మిస్ అవ్వద్దు గైస్. మళ్ళీ మనం గ్రానీ ఆడదామా ఇంకోసారి? మీరు కామెంట్ చేయండి, దాన్ని బట్టి మనమైతే ఇంకోసారి గ్రానీ ఉత్తుత్తినే కంప్లీట్ చేయకపోయినా కొద్దిసేపు గ్రానీతో దాన్ని గ్లిచ్ చేయడం, కొద్దిసేపు అలా ఏదో ఒకటి చేద్దాం గైస్. గైస్ ఈ ప్లేస్ మనకైతే చాలు. మనమైతే మినీ హౌసే కదా ఎలాంటి తయారు చేసేది, ఇదైతే చాలు మనకి. అరే డర్ట్ పెట్టకురా అంటే పెడతా వీడు ఒకడు గైస్. మనం వద్దనుకున్నప్పుడు పెడతాడు గైస్ వీడైతే.
ఎంత ప్లేస్ చాలనుకుంటా. ఇక్కడ బెడ్ వస్తుంది. ఇంకా మార్నింగే కాబట్టి ఇలా ఉంది. నైట్ అయితే చీకటి అయిపోతుంది. ఓకే, ఈ ప్లేస్ మనకు చాలు గాయ్స్. మళ్ళీ మనం ఇంకా ఎక్స్ట్రాస్ ఏమన్నా పెట్టాలంటే నెక్స్ట్ వీడియోలో పక్కా పెట్టేద్దాం. ప్రస్తుతానికైతే ఇంత చాలు గాయ్స్. అరే ఇది బ్రోక్, దీన్ని కూడా కట్ చేద్దాం. ఇది కూడా ఇంకా ఇదే దగ్గరికి వస్తుంది కాబట్టి ఇక్కడ ఇది జంప్. అరే అరే అక్కడ కాదురా. ఈ వీడియోలోనే కొట్టిద్దామా గైస్? వీడు జంప్ చేయట్లేదు ఎందుకు పైన? ఓ అరే, ఇది పెట్టుకొని జంప్ ఎలా చేస్తాడు వీడు? ఇక్కడ తీసేయాలి అంతే. ఇప్పుడు జంప్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఒకటి. ఓ అప్పుడు అంతే, వచ్చేసాం. అరే కుక్క కాదు, ఉల్ఫ్ వచ్చింది గైస్. ఇది ఇక్కడ ఇలా ఉంచుదామా? మనం ఇలా బార్డర్ లాగా ఏమన్నా బిల్డ్ చేద్దామా గైస్? ఓకే, మనదైతే ప్రస్తుతానికి ఇంత అయిపోయింది. నెక్స్ట్ మనం బెడ్స్ అవన్నీ అయితే తెచ్చుకుందాం. ఈ ఉల్ఫ్ ఏంటి ఇక్కడే ఉంది? ఉల్ఫా డాగ్ అనుకుంటా. ఎందుకు వచ్చావు హాయ్ గైస్. మనము ఇప్పుడు ఇందులో లైట్ అయితే పెట్టేద్దాం. ఈ టార్చ్ లైట్ మన హౌస్ దగ్గర తీసుకొని అక్కడైతే మనం పెట్టాలి. ఇక్కడైతే డాట్ వస్తుంది గైస్. మనం స్టోన్స్ కూడా మన ఈ హౌస్ అయితే తీసేసి బిల్డ్ చేసుకోవచ్చు. నైట్ అయిపోయినట్టుంది, అందుకే క్లైమేట్ చేంజ్ అయిపోయింది. ఓ మై గాడ్, గ్లిచ్. పడుకోవడానికి అరే ఇంకా నైట్ అవ్వలేదా? ఇది కూడా ఇక్కడ పెట్టి కంబైన్. నేను ఇందాక ఎలా కలిపామో అలా కలపాలి గైస్. డర్ట్తో ఏం చేయలేమనుకుంటా. మనమైతే 64 ఫస్ట్ అయితే వాడదాం. ఇది ఇక్కడ పెట్టేసి ఓకే డన్. నైట్ అవ్వలేదా ఇంకా? రీస్పాన్ పాయింట్ సెట్ అంట. నైట్ ఇంకా అవ్వలేదా గైస్? వేరే విలేజర్ ఇంటికైతే వెళ్దాం. ఏంటి జంప్ అవ్వట్లేదు గైస్? ఇది ఎక్కడి నుంచి వచ్చింది? అమ్మో, టార్చ్ ఇంకా మార్నింగేనా? ఈ టార్చెస్ అయితే తీసుకుందాం మనము. టార్చ్. ఈ విలేజెస్ కరెక్ట్ టైంకి వస్తారు. ఎక్కడ పడింది? 2 వచ్చేసాయా? మనకైతే ఎందుకో ఈసారి చాలా స్లో అయిపోయింది. స్టార్టింగ్లో బాగానే ఉంది. ఓకే, 3 టార్చ్ లైట్స్ అయితే వచ్చేసాయి. ఇంకా నైట్ అయినట్టుంది. ఈవినింగా? సన్సెట్ అంటే ఈవినింగ్. ఫ్లవర్, వావ్, ఒక ఫ్లవర్ తీసుకుందాం.
అవ్వదనుకుంటా. ఎవరి హౌస్ అబ్బా, ఇంకా ఉన్నాయి టార్చ్ లైట్స్. తీసేసుకుందాం గైస్ ఇవి కూడా. లైట్ నైట్ అయిపోయింది. వాళ్ళ దగ్గర ఏం లేవు, ఖాళీ. ఓకే గైస్, ఈ వీడియో అయితే ఇంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. గైస్ నెక్స్ట్ వీడియోలో మనమైతే ఇల్లు అయితే కడదాం. బాయ్.